హాయ్ ఫ్రెండ్స్, అతిపెద్ద న్యూక్లియర్ బాంబ్ ప్రపంచాన్ని కుదిపేసినట్టు ఊహించుకోండి. నాగరికత అస్తవ్యస్తమైపోయింది. టెక్నాలజీ విధ్వంసం అయిపోయింది. అనేక సంవత్సరాల పాటు వెనకబడిపోతాం. 2 నవంబర్ 2022 టైమ్ ట్రావెల్ ఇన్స్టిట్యూట్ అనే ఒక ఆన్లైన్ ఫోరంలో ఒక కొత్త అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లో వచ్చిన మొదటి పోస్ట్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇందులో ఒక వ్యక్తి 2036 టైమ్ ట్రావెల్ నుంచి వచ్చాడు. IBM 5100 కంప్యూటర్ తీసుకువెళ్లేందుకు ఆ మనిషి వచ్చాడు. తన మైమ్ మిషన్ ఫోటోలను పంపుతాను కూడా మాటిచ్చాడు. ఆ ఫోరంలో అనేక మంది అనేక ప్రశ్నలు అడిగారు. భవిష్యత్తులో ఒక యుద్ధం కారణంగా అంతా విధ్వంసమైపోతుంది. కంప్యూటర్స్ కూడా పాడైపోతాయి. తన టైంలో ఉన్నవన్నీ ఇప్పటి టైం లైన్లో జరగకపోవచ్చు. టైం ట్రావెల్లో గత కాలంలోకి ప్రయాణించినప్పుడు కొంత మార్పులు జరగవచ్చు. కొన్ని అటు ఇటుగా జరగవచ్చు. నిజంగానే ఇవి వాస్తవాలా లేక ఆ కంపెనీ తమ ప్రమోషన్ కోసం ఇలాంటి వార్తలు సృష్టించిందా? టైం ట్రావెల్ నిజంగా సాధ్యమేనా? సిద్ధాంతపరంగా అవుననే చెప్పొచ్చు. 1972లో టైం ట్రావెల్ని ప్రూవ్ చేయడానికి ఒక ఆసక్తికరమైన ప్రయోగం చేశారు. ద హఫెల్-కీటింగ్ ఎక్స్పెరిమెంట్. ఇందులో అటామిక్ క్లాక్ని ఏరోప్లేన్లో అమర్చారు. అందులో ఒకటి ఈస్ట్ వైపు వెళ్తే మరొకటి వెస్ట్ వైపు వెళ్ళింది. ఇందులో పెట్టిన గడియారాలను ల్యాబొరేటరీలో పెట్టిన టైంతో కంపేర్ చేసి చూశారు. ఈ రెండు గడియారాల మధ్య నానో సెకండ్ల తేడా కనిపించింది. కానీ ఎక్స్పెరిమెంట్ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? టైమ్ ఈజ్ రిలేటివ్. న్యూటన్ టైం మొదటి కాన్స్టెంట్ అని చెప్పాడు. స్పీడ్ అండ్ పొజిషన్ మీద డిపెండ్ అయి ఉండదు. అందుకే భూమి మీద ఉన్న అంతరిక్షంలో ఉన్న టైం ఒకేలా ఉంటుంది అనుకున్నారు. కానీ తరువాత కాలంలో ఐన్స్టీన్ ప్రతిపాదించిన థియరీ ఆఫ్ రిలేటివిటీ టైం మరియు ట్రావెల్కు సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ని మార్చేసింది. టైంని మోషన్ మరియు గ్రావిటీతో మార్చొచ్చు. వీటికి 2 రకాల ఆస్పెక్ట్స్ ఉన్నాయి. మొదటిది థియరీ ఆఫ్ జనరల్ రిలేటివిటీ, రెండోది థియరీ ఆఫ్ స్పెషల్ రిలేటివిటీ. స్పీడ్ అండ్ టైం ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయని ఐన్స్టీన్ ప్రతిపాదించాడు. 4 డైమెన్షన్స్ ఫ్యాబ్రిక్ క్రియేట్ చేస్తాయి. దీన్నే స్పేస్ కంటిన్యూమ్ అని పిలుస్తారు. ఇది ఒక బెడ్షీట్ లాంటిది అనుకుందాం. దీన్ని 4 వైపులా గట్టిగా లాగి పెట్టాం. ఈ బెడ్షీట్ మీద కాస్త బరువుగా ఉండే వస్తువు ఏదైనా పడితే అక్కడ ఒక గుంతలాగా ఏర్పడుతుంది. ఆ ప్లేస్ ఎంత పెద్దగా ఉంటే ఆ గుంత కూడా అంతే పెద్దగా ఉంటుంది. ఈ ప్రతిపాదనకే ఈ సిద్ధాంతం గ్రావిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఎంత లోతుగా బెడ్ ఉంటే అంత నెమ్మదిగా సమయం కూడా ఉంటుంది. ఇది థియరీ ఆఫ్ జనరల్ రిలేటివిటీ. అంటే టైం రిలేటివ్ అని అర్థం. ఒక్కొక్కరు ఒక్కోలా సమయాన్ని అర్థం చేసుకుంటారు. మన పురాణాలు శాస్త్రాల్లో అనేక సార్లు చెప్పే రేవతి కథ కూడా ఈ విషయాన్ని చెప్తుంది. భాగవతంలో 9వ అధ్యాయంలో రాజా కాకుద్మి తన కూతురు కోసం సరైన వరుడి కోసం వెతుకుతూ బ్రహ్మ దగ్గరకు వెళ్తాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు గంధర్వుల సంగీతం వింటున్నాడు. దాంతో కాసేపు బ్రహ్మదేవుడి కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత కాసేపటికి తన కూతురు రేవతి వివాహం ఎవరితో చేస్తే బాగుంటుంది అని బ్రహ్మదేవుణ్ణి అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు, ఇక్కడ ఎదురు చూసిన సమయంలో భూమి మీద అనేక యుగాలు గడిచిపోయాయని చెప్తాడు. వారి వంశం అంతరించిపోయిందని అంటాడు. రేవతికి సరైన జోడీగా ఉండే అనేక మంది పురుషులు చనిపోయారని చెప్తాడు. వాళ్ళ రాజ్యాలు కూడా అంతరించిపోయాయి. ఈ కథ ఈ కాలంలో టైం డైలేషన్తో పోల్చి చెప్తారు. ఒక ప్రదేశంలో టైం చాలా వేగంగా పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది. మరోచోట అదే టైం చాలా నెమ్మదిగా కదులుతుంది. ఐన్స్టీన్ థియరీ ప్రకారం ఇలా జరగడానికి కారణం గ్రావిటీ కావచ్చు. గ్రావిటీ ఎంత ఎక్కువగా ఉంటే టైం అంత స్లోగా కదులుతుంది. భూమధ్య భాగంలోకి వెళితే గ్రావిటీ ఎక్కువగా ఉండడం వల్ల కాలం చాలా నెమ్మదిగా కదులుతుంది. భూమధ్య భాగం నుంచి ఎంత దూరం వెళితే గ్రావిటీ తక్కువ అవడం కారణంగా టైం చాలా వేగంగా కూడా పరిగెత్తొచ్చు. థియరీ ప్రకారం టైం ట్రావెల్ సాధ్యమే. అయితే అందుకు చాలా గ్రావిటీ, స్పీడ్ కావాల్సి ఉంటుంది. ఐన్స్టీన్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు 2 కండిషన్స్ పెట్టారు. ఏరోప్లేన్లో అంత వేగంగా ప్రయాణించినా కూడా కొన్ని నానో సెకండ్లు మాత్రమే తేడా ఉంటే మనం అనేక సంవత్సరాలు టైం ట్రావెల్ చేయాల్సి వస్తే కాంతి వేగంతో ప్రయాణించాలి. బ్లాక్ హోల్ లాంటి గ్రావిటీ కావాలి. ఇది టైం ట్రావెల్ చేయడానికి ఒక కాన్సెప్చువల్ మెథడ్ అని చెప్పాలి. అంటే మీరు ఉన్న టైం ప్రకారం కాకుండా అయితే వేగంగానైనా ప్రయాణిస్తున్నారు లేదా నెమ్మదిగానైనా వెళ్తున్నారు. జంపింగ్ డైమెన్షన్స్. గ్రావిటీ మరియు లైట్ కాకుండా ఇంకో ఆధారాలతో కూడా టైం ట్రావెల్ చేయొచ్చు. టైం స్పీడ్తో చేసే మార్పుతో కాదు, ఒక డైమెన్షన్స్ మరో డైమెన్షన్స్తో సంధానం చేసి ప్రయాణం చేయొచ్చు. స్పేస్ టైం కాంటినంలో అనేక చిన్న చిన్న అంతరాలుంటాయి. ఇవి స్పేస్ టైంలో ట్రావెల్ చేసేందుకు బ్రిడ్జ్ లాగా ఉపయోగపడతాయి. ఇవన్నీ టైం ట్రావెల్ చేయడానికి ఉన్న సులువైన మార్గాలు. ద టైమ్ మెషిన్. 1895లో హెచ్జి వెల్స్ రాసిన నవల ద టైమ్ మెషిన్ విడుదలైంది. టైమ్ మెషిన్ డివైస్లో వెనక్కైనా ప్రయాణించొచ్చు, ముందుకైనా ప్రయాణించొచ్చు. టైమ్ మెషిన్ చాలా మందికి తెలిసిన పరికరమే. ఇందులో అనేక ప్రయోగాలు కూడా జరిగాయి. అయితే ఈ విషయంలో మొదటిసారి ప్రయోగం చేసింది మాత్రం రొనాల్డ్ మాలెట్.
10 ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయాడు. చాలా దుఃఖపడేవాడు, ఒంటరిగా ఫీల్ అయ్యాడు. అప్పుడే లా మెషిన్ ఏ ఎక్స్ప్లోరర్లీ టెంప్స్ అనే పుస్తకం చదివాడు. ఆ పుస్తకం స్ఫూర్తితో ఒక టైం మెషిన్ తయారు చేయాలనే నిర్ణయానికి వచ్చాడు. ఆ టైం మెషిన్లో వెనక్కి వెళ్లి తన తండ్రి చావకుండా బ్రతికించుకోవాలనుకున్నాడు. అందుకే టైం మెషిన్ తయారీలో నిమగ్నమయ్యాడు. అయితే దీన్ని ఎలా ప్రయోగించాలనే అనుమానం వచ్చింది. అప్పుడు ఐన్స్టీన్ థియరీని అధ్యయనం చేశాడు. ఆ థియరీని చదివాక టైం మెషిన్ తయారు చేయడం సాధ్యమేనని నమ్మకం వచ్చింది. బెడ్షీట్ మీద ప్రయోగం చేసినప్పుడు అది ఎంత లోతుకు కుంగితే టైం అంతే స్లోగా ఉంటుంది. ఆ బెడ్స్ని సంధానం చేయడానికి స్పైరల్ బైండ్ మోడల్ తయారు చేశాడు. ఆ స్పైరల్ స్పేస్ టైం ఫ్యాబ్రిక్ని ట్విస్ట్ చేసి స్పైరల్ ప్యాత్లో తిరుగుతూ ఉంటుంది. దీంతో ఎవరైనా సరే టైంలో ట్రావెల్ చేయొచ్చు. ఈ టైం ట్రావెల్లో ఒక మనిషి ప్రయాణిస్తే తిరిగి వెనక్కి ఎలా వస్తాడనే సందేహం కలిగింది. నార్మల్ టైం లైన్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఇలాంటి అనుమానాల కారణంగా అనేక పరిశోధనల తర్వాత కూడా ఈ ప్రాజెక్ట్ అక్కడే ఆగిపోయింది. అయితే టైం ట్రావెల్ ప్రయోగాల్లో ఇది ల్యాండ్ మార్క్ ఎక్స్పెరిమెంట్ అనే చెప్పాలి. యుఎస్ఏ సీక్రెట్ మిషన్ టైం ట్రావెల్ ప్రయోగం చేయడంలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అందరికన్నా ముందుంది. ద మౌంటాక్ ప్రాజెక్ట్ ఇది యుఎస్లో అతిపెద్ద కాన్స్పిరసీ థియరీలో ఒకటిగా చెప్పాలి. ఒంటరిగా ఉన్న వారిని పట్టుకుని వారి మీద భయంకరమైన టైం ట్రావెల్ ప్రయోగాలు చేసేవాళ్ళు. అయితే ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన సబ్జెక్ట్లో అవేవి తిరిగి రాలేదని చెప్పాలి. టైం ట్రావెల్ గురించి ప్రపంచానికి చాలా రోజుల గురించే అంచనా ఉంది. దీన్ని 2 భాగాలుగా చేయాలి. మొదటిది ఫ్యూచర్లోకి ట్రావెల్ చేయడం, రెండోది గతంలోకి ట్రావెల్ చేయడం. భవిష్యత్తులో టైం ట్రావెల్ గురించి అనేక మంది ఆశాజనకంగా ఉన్నారు. ఎందుకంటే వాటి నెగిటివ్ ఫలితాలు అంత ఎక్కువ ఉండవని వాళ్ళ అంచనా. గతంలో టైం ట్రావెల్ చేయడం ప్రమాదకరం కావచ్చు. ఇది వర్తమాన కాలం మీద తీవ్ర ప్రభావం చూపొచ్చు. ఇవి ప్రపంచం మొత్తం మీద అనేక గందరగోళాన్ని క్రియేట్ చేయొచ్చు. దీన్నే పారాడాక్స్ అని పిలుస్తారు. ఇది అత్యంత ఫేమస్ ద గ్రాండ్ డాటర్ పారాడాక్స్. ఈ విషయం గురించి నోవికోవ్ ఒక సెల్ఫ్ కన్సిస్టెన్స్ ప్రిన్సిపల్ ప్రపోజ్ చేశాడు. దీని ఆధారంగా మన యూనివర్స్కి బిల్ట్ ఇన్ మెకానిజం ఉంటుంది. గతంలోకి వెళ్ళి అక్కడ పరిస్థితుల్లో ఏదైనా మార్పు కోసం ప్రయత్నిస్తే అక్కడ ఆల్టర్నేటివ్ యూనివర్స్ తయారవుతుంది. అక్కడి నుంచి థియరీ ఆఫ్ మల్టీవర్స్ మొదలవుతుంది. ఇలాంటివే అనేక పారాడాక్స్లు ఉన్నాయి. అవి ఎలా ఉంటాయంటే కాస్త కూడా ముందుకెళ్ళి ఆలోచించాలంటే భయపడుతుంటాం. టైం ట్రావెల్ అనేది ఈ రోజుకి ఫ్యాంటాస్టిక్ విషయం అనే చెప్పాలి. ఇప్పటికున్న టెక్నాలజీ ఇంకా సరిపోదు. దానికోసం మరింత సమయం పట్టొచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.